పరిచర్య చేశారు. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి మీ మధ్య ఇక్కడ చేస్తున్నాడే, దానికి మరి అయ్యగారు వచ్చేటప్పుడు ఆయన కంటే ముందు మీరు సిద్ధపడుతున్నారు లేదు నాకు తెలియదు. ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ వదిలిపోయి మందిలో వచ్చి షాపులో ఎవరు వేస్తున్నారు, అయ్యగారు వేసుకుంటారే ఎవరు వేస్తున్నారు. కాబట్టి మీరు సమర్పణ చేసుకోవాలి కదా. ఎందుకంటే మాస్టర్ గారి కంటే ముందు వచ్చి ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్తా ఉంటాడు, ఆయన కనపడదు నాకు ఇక్కడ అసిస్టెంట్ సువార్త ఆయన కనపడలేదు. మరి ఏదో ఒకటి మీ కొరకు చేయాలని తపన కలిగిన సేవకులకు మీరు ఎప్పుడు ఏం చేయాలి? సహకారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో లోకా సువార్తలో ప్రత్యేకంగా మరి ఎలిజబెత్ జకరియా అనేటటువంటి దంపతులు మొదటి అధ్యాయంలో మనకు కనపడతారు. వారు మరి చూసినట్లయితే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని గురించి మరి జకరియా ఎలిజబెత్ జీవితంలో తెలియని వారు ఎవరు ఉండరు క్రైస్తవ లోకంలో. ఎందుకంటే వారి జీవితంలో ఆయన ఏం చేసేవాడు అనమాట, యెరూషలేము దేవాలయంలో ఆయన ప్రధాన యాజకుడిగా చేసేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో అర్చకుడిగా చేసేవాడు చెప్పారు. అయితే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తన ధర్మం చొప్పున ఏం చేస్తున్నాడు అక్కడ అంటే యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ప్రజల పక్షంగా, ప్రజల పాపములు అపరాధముల పక్షంగా తాను ఏం చేస్తున్నాడంటే అక్కడ మరి తాను చేస్తున్నటువంటి పని ఎంతో పిల్లలు సైలెంట్ కూర్చోండి. వెరీ గుడ్ పిల్లలు బాగున్నారా? వాళ్ళ ఏసఐ పుట్టినరోజు అనుకుంటాం కదా మనం ఇక్కడ, అవునా? ఏసఐ 2024 సంవత్సరాల కింద ఎక్కడికి వచ్చారు? ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన 60వ తారీఖు ఎందుకు వచ్చారు కదా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఒక ఆయనకి ఇలాగే వచ్చింది. ఏమనంటే ఆయన ఎందుకు వచ్చాడబ్బా మనిషిగా అని. ఒకసారి అంటే చీమలు వెళ్తున్నాయంట లైన్గా, పిల్లలు ఉంటారు జాగ్రత్తగా. అడేమొచ్చినప్పుడు మధ్యలో ఏనుగు వచ్చిందంట. పక్కన ఒక మనిషి నిలబడి అంటాడంట, చీమలారా చీమలారా ఏనుగులు వారు వస్తున్నారు, మీరేం చేయండి, ఇక్కడి నుంచి తప్పుకుని పక్క రోడ్డు పక్కగా వెళ్ళండి, లేకపోతే దాని కింద పడి మీరు ఏమైపోతారు, నలిగిపోతారు అని చెప్పాడంట. మరి మనిషి చీమలకు అర్థమవుద్దా? అర్థమవుద్దా? అర్థమవుతుంది. చీమలు పక్కన పడి వెళ్తాయా? వెళ్ళవు కదా. అట్లా చెప్తున్నాడు కానీ అర్థం కాలేదంట. అందుకని ఆ మనిషి అంటే ఒక చీమ అయ్యాడంట. చీమ అయ్యి వెళ్ళే దారిని పక్కకు తప్పించాడు. అంటే ఒక చీమ లైన్ తప్పితే ఏమవుతుంది, మళ్ళీ దాని వెనకాల కొన్ని వెళ్ళిపోతాయి, అవునా కదా. గొర్రెలు కూడా అంతే, ఒక గొర్రె దూకింది అనుకోండి మిగతా గొర్రెలన్నీ జంప్ చేస్తాం, దాని వెనకాలే వెళ్ళిపోతాయి. అట్లాగే ఈ చీమలకి మనిషి భాష అర్థం కాలేదు, కానీ చీమలకి ఏ భాష కావాలి? చీమ భాషే కావాలి. ఈ ప్రపంచంలో 2000 పైగా భాషలు ఉన్నాయి కదా, కానీ అత్యధికమైన భాషల్లో బైబుల్ తర్జుమా చేయబడింది. దాదాపు 120 దేశాల పైగా క్రిస్మస్ను ఆరాధిస్తున్నాయి. ప్రపంచంలో ఏదైనా ఏకైక పండుగ, అన్ని వర్గాల వాళ్ళు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ. ఎక్కువ వ్యాపారం జరిగేది కూడా ఇప్పుడేనంట. డిసెంబర్ నెలలో జరిగినంత వ్యాపారం ఇంకెప్పుడు జరగదంట. అంటే క్రిస్మస్ ఏం చేస్తారన్నమాట, అందరూ జరుపుకుంటారు కదా, హ్యాపీ క్రిస్మస్. కాబట్టి అలాగే ఆ చీమలన్నీ వెళ్తున్నప్పుడు మధ్యలో ఏం జరిగిందనమాట, ఏనుగుల వారు వచ్చారు. ఏనుగుల వారికి నలిగి ఏమైపోతాయి అంటున్నాడు నిలబడిన వ్యక్తి, ఏమైపోతాయి? చచ్చిపోతాయి. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? పక్కకు తప్పుకోండి అంటుంటే ఎవరు వినట్లా. కానీ ఈ మనిషి చీమల్లో ఒక చీమై వెళ్ళంట. మరి ఏం చేశాడయ్యా అంటే ఆ దారి తప్పించాడంట. దాని మాట విని పక్కకు వచ్చినవన్నీ కూడా రక్షింపబడినాయి. కానీ మిగతా ఏమైపోయినాయంటే దాని కింద పడి నలిగిపోయినాయి అంట. అందుకని యేసు ప్రభు వారు కూడా 4 కాళ్ళు 4 చేతులు లేకపోతే 4 తలకాయలు ఎందుకు ఆడడం చూసారా? కాబట్టి అట్లా వచ్చాడు అనుకోండి, మనిషి ఏమనుకుంటాడు? దెయ్యం భూతం అనుకుని ఏం చేస్తాడు? భయపడి పారిపోతాడు. రాత్రి కూడా మీ కళ్ళు అలాంటివి కనపడి అనుకోండి, మీరేం చేస్తారు? గబుక్కున లేచి కూర్చుంటారు, అవునా కదా. కాబట్టి మనిషికి ఎట్లా అర్థం కావాలి? మానవ రూపిగా వస్తేనే అర్థం కదా. 4 కాళ్ళు 4 చేతులు లేకపోతే 4 తలకాయలు కలిగి, అటు 4 తలకాయలు ఇటు 4 తలకాయలు కలిగి మీ ముందుకు వచ్చి నిలబడ్డా అనుకోండి, ఏమవుతుంది? ఎందుకంటే దైవం భూతం వచ్చాడు అని అక్కడి నుంచి ఏం చేస్తారు? పారిపోతారు. అందుకని కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు అనమాట, ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి జకరియా ఎలిజబెత్ అనే వాళ్ళు 2 ఉన్నారు. అప్పుడు దాదాపు 400 సంవత్సరాలు అయిందంట దేవుడు మాట్లాడి మౌనంగా ఉండిపోయాడంట.
పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక తెల్ల కాగితం ఉంటుంది. దాని చరిత్ర ఎంత అంటే 400 సంవత్సరాలు అనమాట. 400 సంవత్సరాల తర్వాత దేవుడు మరి అంతకుముందు ప్రవక్తలతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎవరు పంపించాడంటే గాబ్రియల్ దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? జకరియా దగ్గరికి. జకరియా దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి అంటుంది, జకరియా భయపడకము అంటుంది. ఏమంటుంది? జకరియా భయపడకము. ఎందుకని? 1వ అధ్యాయం మీరు చూస్తే 12వ వచనం 13వ వచనం. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే అంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క గాబ్రియల్ దూత ఆ దూప వేదిక కుడివైపు నిలవబడి అతను కనబడినప్పుడు జకరియా ఒక్కడే ఉన్నాడు లోపల. అందరూ ఏమైపడ్డారు? అక్కడ జకరియా ఏమైపోయాడు? భయపడిపోయాడు దూతను చూసి. జకరియా భయపడొద్దు, నీ ప్రార్థన నాకు వినబడింది, నేను అంతా చూశాను, అంతా మరి విన్నాను, కాబట్టి భయపడద్దు. ఆ మాట చెప్పేటప్పటికి జకరియా ఏం అర్థం కాలేదు. తిరిగి జకర్యాతో అంటున్నాడు, నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించి ఏం కంటది? ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి ఏమని పేరు పెడతావు? యోహానని పేరు పెడతావు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే మీరు గమనించాలి, జకర్యా ఎలిజబెత్తులు ఇద్దరు ఎట్లాంటి వాళ్ళంటే వృద్ధులన్నమాట, బాగా ముసలివారు. మరి ముసలి వాళ్ళకి పిల్లలు పుట్టడం అంటే అంత ఈజీయా? కాదు కదా. అలాంటిది మరి ఆయన అనుకుంటున్నాడు, ఇది జరిగేనంటావా, ఇది ఎలా జరుగుద్ది అనుకుంటున్నాడు. ఆ మాట చూడండి, కింద చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా ఆ విషయాన్ని ఇక్కడ గమనించాలి. 18వ వచనంలో అంటున్నాడు ఏమనంటే, మరి జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పారు. ఎందుకంటే కారణం, నేను ముసలివాడిని, అది నాకు ఎలా తెలుస్తుంది నా భార్య గర్భవతి అని? అదంటే అతను నమ్మలేదంట. నమ్మకపోతే దేవుడు అంట అతనికి మాట రాకుండా చేశాడంట. ఎవరికి? జకర్యా గారు. మౌనంగా ఉండిపోయాడు, మోగవాడైపోయాడు. అప్పుడు దాకా ఏముంది? మాట ఉంది, కానీ దేవుడు దర్శనాన్ని నమ్మలేదంట. అంటే దేవుని కార్యాన్ని నమ్మకపోయినందున ఏమైపోయాడు? అక్కడ మాట పడిపోయింది. ఒక దినాన్ని మీరు చూస్తే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహాము శారా ఎవరు? వాళ్ళు వృద్ధులు, వాళ్ళు వృద్ధులే. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు కుమారుని ఇస్తాను, ఎప్పుడో 10 సంవత్సరాలు వాగ్దానం చేశాడు, ఇవ్వలా. కానీ శారా గర్భవతి, నీకేం చేస్తుంది? కుమారుని కంటే శారా లోపంలో అయిందంట. అబ్రహాము మనసులో అనుకున్నాడంట, ఇది ఎలాగూ జరుగుతుంది అని, ఇది ఎలాగూ జరుగుతుంది అని. ఎందుకంటే ఆయనకు 100 సంవత్సరాలంట. ఎవరికి? అబ్రహాం గారికి. కానీ శారాకి ఎన్ని సంవత్సరాలంట? 90 సంవత్సరాలంట. ఎవరు? 100 సంవత్సరాలు అబ్రహాంకి, 90 సంవత్సరాలు శారాకి. వృద్ధాప్యంలో నీకు ఒక కుమారుని ఇస్తానంటే నమ్మలేకపోతుంటే దేవుడు అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, జీవాధిపతి. అందుకని క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియపరచడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. యేసు ప్రభు వారి కంటే 6 నెలల ముందు ఎవరు జన్మించారంటే జకర్యా ఎలిజబెత్కి యోహాను జన్మించాడు అనమాట. ఈ యోహాను యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు అయ్యగారు ఇక్కడికి వస్తున్నారు అనుకోండి, ఆ సువార్తరాజు మీ సంఘంలో ఉన్న పెద్దలు పిల్లలు ఏం చేస్తారు? ముందు ఇక్కడికి వచ్చి రెడీ చేయాలన్నమాట. ఏం రెడీ చేయాలి? ముందు ఊడవాలి, తర్వాత చాపలు వేయాలి, కుర్చీలు వేయాలి, మైకి పెట్టాలి, డ్రమ్ ఒకళ్ళు నేర్చుకోవాలి, పాటలు పాడాలి. అయ్యగారు టయానికి వస్తే సరే, ఏదో ఒక టైం రాలేదనుకోండి, అయ్యగారు అమ్మగారు ముందే మీరేం చేయాలి? టయానికి పాటలు పాడి ప్రారంభించాలి. అవునా కాదా? ఇదంతా ఏంటి విషయం? ముందు మార్గాన్ని ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు. అయ్యగారు మీ అందరి కోసం దీన్ని ఏం చేశారు? ఇక్కడ సిద్ధపరిచారు కదా. సిద్ధపరిచిన దాన్ని ఏం చేయాలి? మీరు కొనసాగించుకోవాలి. అది ఆయన కోసం కాదు, మీకోసం. ఓకే? ఎందుకనంటే ఆయన చేయాలంటే ఏదైనా చేయగలడు. ఇది మీకోసం దేవుడు ఇచ్చాడు ఈ మందిరాన్ని. మీరు నశించిపోకూడదని, పరలోకానికి వెళ్ళాలని, ధనవంతులు గొప్పవాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే మంచి వస్త్రాలు కలిగిన వాళ్ళు, లేకపోతే మంచి జీతపత్యాలు ఉన్నవాళ్ళు, వాళ్ళే పరలోకం వెళ్ళాలని దేవుడు నిశ్చయించాల. ఎవరు నశించడం ఆయనకి ఏం లేదు, ఇష్టం లేదు. అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పరలోక రాజ్యానికి చేరాలి.
పరలోక రాజ్యానికి చేరాలని దేవుడు మీ మధ్యకు ఈ పాస్టర్ గారిని ఇక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈ జకర్యా ఎలిజబెత్కి జకర్యా ఇంటికి వచ్చాడు. ఎలిజబెత్ ఏమైందంటే గర్భవతి. కానీ జరిగిన విషయం ఏంటంటే మరి ఆ సమయంలో